తెనాలి ఎలా ఉంది? తెనాలి కూడా అదే వేవ్ కనబడుతున్నట్టుంది. గుంటూరు జిల్లాలోని ఏకైక జనసేన నియోజకవర్గం, అది కూడా నాదెండ్ల మనోహర్ గారు ఉన్నది. ఎంత మెజారిటీతో కొనసాగుతుంది తెనాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం 20 ముందుకు ఆధిక్యంలో ఉన్నట్టుంది. అదే తెనాలి కూడా నాదెళ్ల మనోహర్ 7,220 ఓట్ల మెజార్టీలో రెండో రౌండ్ మూసేసరికి ఉన్నటువంటి ఆధిక్యం ఇది. ఇక రౌండ్కి కూడా వాళ్ళ వచ్చినటువంటి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి, ఆధిక్యం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం 2 రౌండ్లు 3 రౌండ్ల మధ్య మాత్రమే ఈ ఆధిక్యం ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి శ్రావణ్ కుమార్ భారీ మెజార్టీలో ఉన్నారని చెప్పవచ్చు. తాటికొండ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి తెనాలి శ్రావణ్ కుమార్, నారా లోకేష్ వీళ్ళిద్దరు కూడా భారీ మెజార్టీగా ఇక్కడ రాజధాని ఎఫెక్ట్ పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే 3 రాజధానుల ప్రకటన జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన నేపథ్యంలో అక్కడ ప్రజలు కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం, దాదాపు భారీ మెజార్టీ దిశగా కూడా టీడీపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 20,000 3 రౌండ్లు మూసేతలకే 20,000కి దగ్గరలో కూడా ఇరువురు అభ్యర్థులు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. లక్ష్మి రైట్. అయితే పోలింగ్ కౌంటింగ్ బూతుల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? కౌంటింగ్ సెంట్రల్ అక్కడ ఉన్న ప్లేస్ నుంచి చాలా చోట్ల నుంచి వైసీపీ అభ్యర్థులు బయటికి వెళ్ళిపోతున్నట్టు కనబడుతుంది. గుంటూరులో ఎలా ఉంది? అభ్యర్థులు అక్కడే ఉన్నారా? వైసీపీ అభ్యర్థులు అదే ఇప్పటికే లేదు అభ్యర్థులు అయితే ఖచ్చితంగా మొదటి 1-2 రౌండ్లు చూసుకున్న తర్వాత వైసీపీ అభ్యర్థులు పూర్తిగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. వారికి 2 రౌండ్లు ఫలితాలు చూసిన తర్వాతే క్లియర్గా ఇక ఓటమి పాలవుతున్నామని అర్థమైన నేపథ్యంలో అభ్యర్థులందరూ కూడా వైసీపీ అభ్యర్థులందరూ కూడా ఇంటి ముఖం పడుతున్నటువంటి పరిస్థితి. టీడీపీ అభ్యర్థులు మాత్రం చాలా ఉత్సాహంగా ఇంకెంత మెజార్టీ వస్తుందా అన్న కోణంలో అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మొత్తం 17 మంది అభ్యర్థుల్లో 16 మంది అభ్యర్థులు క్లియర్ పిక్చర్తో పూర్తి మెజార్టీతో ఆధిక్యంతో ముందుకు వస్తున్న నేపథ్యంలో నరసరావుపేట కూడా దాగుడు మూతలాడుతున్నటువంటి పరిస్థితి. గెలుపు నీదా నాదా అన్నట్టు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగిలిన 16 నియోజకవర్గాలు వన్ సైడ్ ఉన్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ అభ్యర్థులు కానీ చాలా కోలాహలంలో ఉన్నారు. చివరి వరకు కూడా కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉండి ఎంత మెజార్టీ వస్తుందో చూసుకొని కానీ బయటకు వెళ్ళే పరిస్థితి అయితే టీడీపీ అభ్యర్థులు ఉన్నటువంటి పరిస్థితి. కానీ వైసీపీ అభ్యర్థులు మాత్రం మొదటి 2-3 రౌండ్లు చూసిన తర్వాత ఇక ప్రయోజనం లేదని తెలుసుకున్న తర్వాత వారంతా కూడా ఇంటి ముఖం పడుతున్న పరిస్థితి ఉంది. రైట్ రాజేష్. రైట్, ఒకసారి సాలూరు నియోజకవర్గం బ్రేకింగ్